మనీ ఈజ్ పాజిటివ్ పవర్, అప్పు నెగిటివ్ పవర్. మీ లైఫ్లోకి డబ్బు వచ్చింది అనుకోండి, డబ్బు మాత్రమే రాదు, డబ్బు ఒంటరిగా రాదు, డబ్బు దాంతోపాటు తన ఫ్రెండ్స్ని కూడా తెచ్చుకుంటుంది. డబ్బుకు ఫ్రెండ్స్ ఎవరు? మనీతో పాటు కాన్ఫిడెన్స్ వస్తుంది, మనీతో పాటు ల్యాండ్స్ వస్తాయి, మనీతో పాటు గోల్డ్ వస్తుంది, మనీతో పాటు రికగ్నిషన్ వస్తుంది, మనీతో పాటు పవర్ అనేది వస్తుంది. మనీ ఎప్పుడు ఒంటరిగా రాదు, కుటుంబాన్ని తెచ్చుకుంటుంది. అప్పు కూడా ఒంటరిగా రాదు. అప్పు మీ జీవితంలోకి వచ్చిందంటే దాంతోపాటు ఏం తెచ్చుకుంటుంది? అవమానం తెచ్చుకుంటుంది, ఒక లోనెస్ తెచ్చుకుంటుంది. అప్పు ఇంకొక అప్పుని అట్రాక్ట్ చేస్తుందా లేదా? అప్పు వడ్డీని తీసుకొచ్చుకుంటుంది, చక్ర వడ్డీలు తెచ్చుకుంటూ ఉంటుంది, అవమానం వస్తుంది, నెమ్మదిగా రాత్రి నిద్రని తీసుకెళ్ళిపోతుంది, ఆరోగ్యం తీసుకెళ్ళిపోతుంది, కంప్లీట్ ఒక లో అనే ఫీలింగ్ వస్తుంది, హెరిడిటీ కూడా వస్తుంది మళ్ళీ అది అప్పు. సో ఇప్పుడు మనకు కావాల్సిందంటే పాజిటివ్ ఎనర్జీ, దట్ ఈస్ మనీ.